8 రకాల పవర్ ఉంది అన్నారు. అది ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. అణిమా, గట్టిగా అణిమా, మహిమా, గరిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వసిత్వం. ఇవి 8 అన్నమాట. ఈ 8 ఏంటో మనం తెలుసుకుందాం. ముందు అణిమ అంటే ఆంజనేయస్వామి ఉన్నటువంటి సిద్ధిలో ఒక సిద్ధి అణిమ, చాలా చిన్నగా అవ్వగలడు. మహిమ చాలా పెద్దగా అవ్వగలడు. ఎక్కడ అయ్యాడంటే చిన్నగా ఎక్కడ అయ్యాడు, పెద్దగా ఎక్కడ అయ్యాడు? లంకలో వెళ్ళినప్పుడు చిన్న పిల్లి రూపంలో చిన్నగా అయిపోయాడు. సీతమ్మ దర్శనం వచ్చేటప్పుడు ఆ వృక్షం పైన కూర్చొని చిన్ని రూపంలో ఉన్నాడు. ఏ హనుమ, నువ్వానయ్య ఈ 100 యోజన సముద్రాన్ని దాటుకుంటూ వచ్చింది, నువ్వానయ్య వీడిని సంహరించేది, ఇంత చిన్నవాడు సీతమ్మ అన్నప్పుడు అయ్యో అమ్మ నా రూపాన్ని చూపిస్తాను చూడు అని సీతమ్మ వారి ముందు చాలా పెద్ద రూపాన్ని తీసుకున్నాడు కదా, మహిమ. సో చిన్నగా ఉండగలడు, పెద్దగా ఉండగలడు. తర్వాత చాలా బరువుగా ఉండగలడు, ఒక పర్వతం అంత బరువుగా ఉండగలడు, కదిలినా కూడా ఎంత కట్టినా కదలడు అన్నమాట. లఘిమ ఒక దూది పింజలాగా తేలిక కూడా అవ్వగలడు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 4 అయిపోయినాయి. చిన్నగా ఉండడం, పెద్దగా ఉండడం, చాలా బరువుగా ఉండడం, చాలా తేలికగా ఉండడం, ఈ 4. ప్రాప్తి అంటే ఉన్న చోటనే కూర్చొని కావలసిన దాన్ని పొందడము. కొన్ని సినిమాలో చూపిస్తారు, ఇలా త్వరగట్టగానే చేరి ఇట్లా ముందుకు వస్తుంది, చూసారా? సరే, సినిమాలో హీరో ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆంజనేయ స్వామి మాత్రం అది ఉంది కదా. ఆయన కూర్చున్న ప్లేస్లో ఆయనకి ఏది కావాలంటే అది వస్తుంది. తర్వాత ప్రాకామ్య, దేన్ని కావాలంటే దాన్ని సాధించుకోగలడు, నీటి మీద నడవగలడు, గాల్లో తేలుకుంటూ వెళ్ళిపోగలడు, ఇదొక సిద్ధి. తర్వాత తర్వాత క్లాప్స్ గట్టిగా. తర్వాత ఈశిత్వం, పంచభూతాలని శాసించగలడు. తర్వాత వసిత్వం, అందరినీ తన వశంలోకి తీసుకున్నాడు.